నీళ్ళని తోడి 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 అవగొట్టేసినా మళ్ళీ వెంటనే ఊట వస్తుంది. ఊటతో పాటు వాటర్ వస్తుంది. అలాగే వీళ్ళు కన్ఫ్యూషన్ కామెడీ స్కిట్లు ఎన్ని చేసినా కంటెంట్ కొత్తగా ఉంటుంది. కంటెంట్ తో పాటు కలర్ఫుల్ కామెడీ కూడా ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. झूले झूले चाचा झूले गुड्डलो शखालो दे सुड़ी गाले झूले झूले चाचा झूले बोके ही गंगना पेशी बुड़ेले वाडंटे वाडे నీకు బాగానే సూట్ అయిందా గెటప్? నమస్కారం బాబు గారు. నమస్కారం రోజా గారు. యాంకర్ క్లోజ్ ఇక్కడ కాదు, అక్కడ. మా వెదవేంటి ఇంకా రాలేదు? బంగారం చీపో, ఏంటి గంట లేట్ గా వచ్చావు? అంటే నీ దగ్గరకు వస్తుంటే బైక్ స్కిడ్ అయి పడిపోయా బంగారం. బైక్ మీద నుంచి పడ్డానికి గంట పట్టిందా? నాకు పని ఉంది, వెళ్ళాలి. బాయ్. నా బంగారం చూడడానికి కరుకుగా ఉంటుంది కానీ మనసు వెన్నుపూస. తన కోసం నేను ఏదైనా చేస్తాను సార్. స్కిట్ మాత్రం లాగ్ చేయను. బాయ్ సార్. ఇంటెలిజెంట్. ओ रामा ओ बामा हंगामा हो खाना बचाना होगा. మేడం ఎలా ఉంది డ్రెస్? పిచ్చి ఫుల్ గా ఎక్కినట్టుంది. టోటల్ రెడ్. యాక్చువల్లీ వైట్ క్లాత్ కొందాం అని చెప్పేసి క్లాత్ షోరూమ్ కి వెళ్ళాను. ఎన్ని మీటర్లు కావాలి అన్నాడు. మా ఇంట్లో 2 మీటర్లు ఉన్నాయి. మీటర్లు కాదు పాయింట్ క్లాత్ ఇవ్వమని అడిగా. ఏం అర్థమైందో ఏమో. నీకు వైట్ కాదు సార్, రెడ్ సూట్ అవుతుందని రెడ్ ఇచ్చాడు. కోట్ కూడా రెడ్ వేస్తుంటే బాగుండేదేమో. నేను ఒక అమ్మాయిని ప్రేమించా. అమ్మాయి చూడడానికి కరెక్ట్ గా ఉన్న కుందన బొమ్మ, మనసు వెన్న, సూపర్ అమ్మాయి. హాయ్ జీవన్. ఏంటి గంట లేట్ గా వచ్చావు? అంటే నీకోసం అని బయలుదేరానా? మా ఇంట్లో మెట్ల మీద నుంచి జారి పడ్డాను. మెట్ల మించి పోవడానికి నీ గంట టైం పట్టింది. నాతో జీవితాంతం కలిసి ఉంటావా? నువ్వు ఒప్పుకోవాలి గాని జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటా. ఏంటి ఆలోచిస్తున్నా? నీడగా నువ్వు ఓకే, మరి తోడెవరు ఉంటారా అని. ఇంతమంది అబ్బాయిలు ఉండగా ప్రపంచంలో నువ్వు నన్నెందుకు ప్రేమించావు? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక అడిగావుగా, మళ్ళీ అడుగు. ఇంతమంది అబ్బాయిలు ఉండగా ప్రపంచంలో నన్నెందుకు ప్రేమించావు? నేను ఇందాక బయటికి వెళ్ళాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నువ్వు అడిగావా? అడగలేదు. అందుకే నిన్ను ప్రేమించా. నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇద్దరిని లవ్ చేస్తున్నా అనుకుంటున్నారా? మరి ఏం చేద్దామండి, ఈ రోజులో ఖర్చులు ఎలా పెరిగాయి. బయటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా బోల్డ్ ఎంత ఖర్చు అవుతుంది. ఒక్క బాయ్ ఫ్రెండ్ అయితే మేనేజ్ చేయడం కష్టం కదండి. అందుకే ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నా. బద్నాం చేస్తున్నారు అబ్బా మనల్ని. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య ఈ రోజు రాఖీ పండుగ కదా, రాఖీ అన్నయ్య. కట్ చెల్లమ్మా. ఇదిగో చెల్లమ్మ డబ్బులు. నాకు డబ్బులు వద్దన్నయ్య. ఏం కావాలి చెల్లమ్మా? నన్ను భరించే అర్థం చేసుకునే భర్త కావాలి. ఓకే చెల్లమ్మ, పక్క తీసుకొస్తా. నా చెల్లికి నచ్చిన వాడిని, దానికి తగ్గవాడిని, వరుణ్ణి తీసుకొస్తాను సార్. వరుణ్ తీసుకొస్తాను. అన్నయ్య ఎందుకు కొడుతున్నావు? తొక్కలే మొత్తం డైలాగ్ వాడే చెప్పండి. నాకెక్కడి సార్ సేమ్ డైలాగ్ సార్. పదా సెల్ఫ్ రేటింగ్. నాకు అర్జెంట్ గా 10,000 కావాలి వెంకీ. 10,000 ఎందుకు నాని? ఇందాక నేను బండి మీద వస్తున్నానా, ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ లేదని ఫైన్ వేసాడు. ఫైన్ వేస్తే 100 చేయాలి కానీ 10,000 అంటే? నా రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడు, అందుకే వాడికి 10,000 ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అవునవును, నీ రేంజ్ మినిమం 10,000 ఇవ్వాలి. కానీ ఇప్పటికిప్పుడు 10,000 ఇదిగో. థ్యాంక్ యూ వెంకీ. నాకు ఇంకో 10,000 ఇవ్వ. ఇంకో 10,000 ఎందుకే? అంటే ఫైన్ కట్టడానికి వెళ్తానా, మళ్ళీ హెల్మెట్ లేదని ఫైన్ వేస్తాడు కదా, అందుకు. ఇప్పటికిప్పుడు 10,000 లేవు బంగారం. చైన్ ఉందిగా. చైనా సరే ఇదిగో. చైన్ ఇచ్చాను కదా, నాకు ముద్దు. నాలెవరేంటి వేడవుతూ మాట్లాడుతుంది? శ్రీదేవి ఒక్క నిమిషం. ఎవడాడు? వాడు వీడు అంటావేంటి? వాడు మా అన్నయ్య. శ్రీదేవి ఇలా ఒక్క నిమిషం. అందరి ముందు ఉషా అని పిలిచాడు. ఎవడాడు? వాడు వీడు అంటావేంటి? వాడు మా అన్నయ్య. బావగారా, కరెక్ట్ టైం. బావని ఇంప్రెస్ చేస్తాం. ఏంటి ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడు. ఓకే బాయ్. బావని ఇంప్రెస్ చేద్దాం. జీవన్ బావగారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. మాట్లాడి ఇంప్రెస్ చేసేసి తర్వాత మాట్లాడుతూ గానీ నాకు అర్జెంట్ గా ఒక 25,000 ఇవ్వా. ఎందుకు? నా ఐఫోన్ చార్జర్ పోయింది, కొత్తది కొనుక్కుంటా. ఐఫోన్ చార్జర్ 25,000? అంటే ఐఫోన్ కొంటేనే చార్జర్ వచ్చేది. కానీ ఇప్పటికిప్పుడు 25,000 లేవు. అరింగుందిగా. ఇది మా అమ్మ ఇచ్చింది. అత్త సొమ్ము కోడలదే కదా. కరెక్టే. థ్యాంక్ యూ బంగారం. బాయ్. కలుద్దాం. రెడ్ కోట్ వేయాల్సిందే. చెల్లమ్మా బయటికి వెళ్ళొస్తా. మేడం రెడ్.
బావగారు నా రెడ్ బైక్ పాడైపోయింది. సార్ దెబ్బలేం తగలయా? మీకేం బాబయ్య ధర్మం చేయండి అయ్యా, బాబయ్య అయ్యా ధర్మం చేయండి. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆల్రెడీ మీ దాంట్లో ఒక ముస్టోడు ఉండగా అయ్యా, నేనెందుకయ్యా? ముస్టోడు అంటావేంటి? ఆయన జెంటిల్మెన్. మా బావ పక్కన ఉన్నాడు, ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. మార్కులు కొడతా. ఇదిగో 100 రూపాయలు. మా బాగా వేసేయండి, నేను కూడా ఇంప్రెస్ కొట్టాను. ఇగో 200 రూపాయలు. ఇదిగో 10,000. ఇగో 20,000. ఇదిగో కోటు. ఇదిగో నా పాయింట్. అయ్యా అయ్యా వద్దే. బావగారు మంచి మూడ్ లో ఉన్నారు. నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. సార్ మీకు ఒక విషయం చెప్పాలండి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. ఏంటది? మీ చెల్లెని నేను ప్రేమిస్తున్నా. నేను ఆయన చెల్లెని ప్రేమించంటే ఆయన నా చెల్లెని ప్రేమిస్తున్నాడా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. వాళ్ళిద్దరు లైన్ క్లియర్ ఇస్తే నా లైన్ క్లియర్ అవుతుంది. హలో నేను ప్రేమించేది నిన్ను కాదు, మీ చెల్లెని. మీకు కూడా ఒక విషయం చెప్పాలి సార్. ఏంటి? నేను కూడా మీ చెల్లెని లవ్ చేస్తున్నాను. నేను వాళ్ళ చెల్లెని లవ్ చేసినట్టే వాడు మా చెల్లెని లవ్ చేస్తున్నాడా? వాట్ ఏ కోఎడ్యుకేషన్. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. మా చెల్లెని ఎలాగైనా ఒప్పించి నిన్ను ప్రేమించేలాగా చేస్తా. వీడు ఒప్పించడం ఏంటంటే ఆల్రెడీ మీరు లవర్స్. బావా నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఎలాగైనా సరే మా చెల్లెని ఒప్పించి నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. ఆల్రెడీ వాళ్ళ చెల్లెని. బాయ్ 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 చెప్పు. మీ చెల్లెతో చెప్పేసి. థ్యాంక్ యూ. చెల్లమ్మా, అన్నయ్య నువ్వు కోరుకున్నట్టే నీకు నచ్చిన వాడు, నిన్ను బాగా చూసుకునేవాడు, నిన్ను కళ్ళలో పెట్టి పూజించేవాడిని తీసుకొచ్చాను చెల్లమ్మా. ఎవరన్నయ్యా? ఇదిగో ఇతనే. ఎందుకు కొట్టాను అర్థమైందా? తెలుసు, నా డైలాగ్ అని వాడు చెప్పాడు కదా. నేను ఎలాగో ప్రెస్ స్టేషన్ లో కొడతానని కొట్టావు కదా. ఇదిగో ఫోటో తీసుకో. బాబు గారు మిగతాదంతా సేమ్ డైలాగ్. చెప్పని అలానే దా. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 అసలెందుకు. నేను నా ఎవరంటే పడుతుంటే ఇదేవతో నా వెంట పడుతుంది. అంటే నా వెంట అమ్మాయిలు కూడా పడతారన్నమాట. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో. నేను నా బంగారం ఎంబడి పడుతుంటే ఈవిడ నా ఎంబడి పడుతుంది. ఓ అందగాన్ని కదా. ఈ జీవన్ గాడు వెంకీ గాడు నన్ను వదలట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు ఎలాగైనా వాళ్ళిద్దరిని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి అబ్బా? ఎక్కడున్నావా బంగారు? పర్ఫెక్ట్ గా దొరికాడు. ఇప్పుడు ఇరికిస్తా చూడండి. జీవన్ ఏమవుతుంది? అమాయకురాలైన నన్ను ప్రేమించి నమ్మించి వంచి నా బతుకుని పేపర్లా చించి ఇప్పుడు వేరే దాన్ని తగులుకుంటావా? నీకు నాకు బ్రేకప్. సచ్చినోడా, ఆల్రెడీ దాన్ని ఇష్టపడుతున్నాను ప్రేమించానని చెప్తావా? నేను మోసం చేయాలని చూస్తావరా? నీ మోహం నాకు జన్మలో కూడా చూపించుకు. నా మొహం నాకే కనిపించదు, జన్మలో దానికి చూపించడేంటో ఏమో. వదలు వదలు వదలమ్మా. ఎవరు వదల. వెంకీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వెంకీ గారు కూడా దొరికాడు. వెంకీ నువ్వేం చేస్తున్నావు? అదేమతి నాకు తెలీదు. నా మైకురాలు నన్ను ప్రేమించి వంచి మోసం చేసి నా బతుకుని పేపర్లా చించి బంగారం బంగారం. వెంకీ ఆల్రెడీ దాన్ని లవ్ చేస్తే నాకు లవ్ యూ చెప్తావా? నువ్వు నాతో మాట్లాడుకో. దీంతో నేను ఎప్పుడు మాట్లాడినా ఇది నాకు వచ్చి పట్టుకుంటుంది. ఇది ఏమిటి నా బంగారం మీద? అయ్యో నా బతికేంది ఇలా అయిపోయింది. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. మీ చెల్లె నా మొహం మీద ఉమ్మేసింది బావా. నీ చెల్లె నా మీద దుప్పటేసింది, అది కూడా ఉమ్మేసింది బావా. మా చెల్లెతో నేను మాట్లాడతా, మీ చెల్లెతో నువ్వు మాట్లాడు. ఎందుకు వేసినావు బావా? నాడేళ్ళ కూడా నువ్వే చెప్పేశావు కదరా. మాట్లాడి తీసుకుంటా. మాట్లాడుబో బా. నా చెల్లి వచ్చింది, ఒకసారి మొహం చూడు. ఆమెకు నా మొహం చూపించలేను, నువ్వు చూడు. దానికి నా మొహం చూపించలేను. చూపించదు కనిపించదు. చెల్లెమ్మ బావ చాలా మంచివాడు, పెళ్లి చేసుకోవాలి. చిచ్చి వీడి నా ముందు ఇంకో దాంతో దొరుకుతున్నాడు అన్నయ్య.
బావ చాలా మంచోడు చెల్లెమ్మ, అపార్థం చేసుకోకు. వాడు మంచోడు ఏంటన్నయ్యా, ఆల్రెడీ నాకంటే ముందే వేరే దాంతో ప్రేమలో ఉన్నాడు. అని ఒక్కటే వేయద్దు, నాలేయాలి. మీ చెల్లెతో నేను మాట్లాడతాను, మా చెల్లెతో నువ్వు మాట్లాడు. ఓకే బంగారం, నిజంగా లేవతో నాకు తెలియదు బంగారం. నన్ను క్షమించు బంగారం. క్షమించను. నువ్వే కదా నా లవ్ లో చిచ్చు పెట్టింది. ఒసే నువ్వే కదా నా లవ్ బ్రేకప్ చేసింది. నా చెల్లెని కొడతావేంట్రా? నా చెల్లెని కొడతావేంట్రా? నీ చెల్లె అదెందుకు అది కదా. నీ చెల్లె ఇదేం కాదు, అది కాదా? అరే అదేవత్రా, ఇదిరా నీ చెల్లె. హలో డార్లింగ్. ఇదిగో నీ చెల్లె వచ్చింది. ఇదిగో నీ చెల్లె వచ్చింది. ఒరే నా చెల్లెగా నా లవర్ రా. అది నా చెల్లెగా నా లవర్ రా. అంటే నువ్వు ప్రేమించింది దీన్ని కాదా? నువ్వు ప్రేమించింది దీని కాదా? నా దగ్గర ఆడన్నాయి అని చెప్పి ఆ అన్న దగ్గర నన్ను నీ సంగతి ఇలా కాదు. నీ రా, అమ్మ బ్రదర్, కట్టె. దీని సంగతి. అది కట్టె. అమ్మో. బంగారం ఇదిగో కూల్ డ్రింక్. ఏంటి అలా పరిగెడుతున్నావు ఎవరల్లో? వాళ్ళు మా అన్నయ్యలు. ఏంటి బావరా బావరా? మన ప్రేమ విషయం మా ఇంట్లో తెచ్చి మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు నన్ను. బంగారం నువ్వేం టెన్షన్ పడకు, బావలు నేను కన్విన్స్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి సార్ మా బావని ఎలా ఇంప్రెస్ చేస్తాను. ఆగండి, ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు మా పసిపిల్లల హృదయాల్ని బాధ పెడతారు? మీరు ఒప్పుకుంటే మీ చెల్లెల్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మా చెల్లె వాళ్ళరా? ఇగో ఇదే. అది మా చెల్లె ఎందుకేరా, మా లవర్ రా. నాతో అన్నయ్య అని చెప్పిందే. బావా ఎవరా నువ్వా? నువ్వు ఒప్పుకుంటే మీ చెల్లెని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను బావా. మా చెల్లె ఎవరా? ఇదిగో బావా. ఎవడ్రా నువ్వు? ఇదిగో బావా. ఎవరా నువ్వు? ఇదిగో. ఒక్కది ఇంత మంది మోసం చేసిన ఈ జీవన్ గాడేడి. ఒరే జీవన్ ఎక్కడున్నావురా? ఒరే ఉప్పల్ రింగ్ రోడ్లు ఉన్నారా? నానక్రామగూడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ ఎందుకురా? ఒరే ఈ లైన్ వరంగల్ ఉన్నారా? ఈ లైన్ వరంగల్ కుందా. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో. కొడకా కోటేశ్వరరావు. జీవన్ నేను కట్నా? ఆ పని మాత్రం చేయకు. ఏ మొగుడికైనా కత్తి లాంటి అమ్మాయితోటి రాగి కట్టించుకుంటే అడిగి పూర్వజంలో ఏదో శాపం తప్ప. సీను నీ వల్ల స్కిట్ బాగా హైలైట్ అయింది, నీ క్యారెక్టర్ వల్ల. అమ్మాయి గెటప్లో కొంచెం సెట్ అయ్యేది ఇతను. బాబు గారు వీళ్ళందరూ ఇన్నర్ వాయిస్. అలాంటి వాళ్ళు ఉండొచ్చు సమాజంలో. చైనాలో ఒక అమ్మాయి 100 మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసి అందరితో ఐఫోన్ iPhone, కొనిపించుకొని correct. ఇల్లు కట్టేసింది సార్. అవన్నీ నమ్మేసి. అది మన ఇండియాలో అయితే అపార్ట్మెంట్ కొనుక్కుంటారేమో. అక్కడ అంటే అందరు సేమ్ ఫేసులు కదా పెద్ద. అది ఫినిషింగ్ టచ్ బాగుంది, బాగా చేశారు వెంకీ. థ్యాంక్ యూ సార్. మంచి ఎంటైన్ చేశారు. రోజా గారు నానక్రామగూడ నుంచి ఉప్పల్ వరకు ఆయన బాగుంది వెంకీ. యాజ్ యూజువల్ కన్ఫ్యూజన్ స్కిట్ చాలా చక్కగా చేశారు. Thank you, అండ్ madam. జీవన్ స్టైల్ విత్ రెడ్ అండ్ రెడ్ చాలా బాగుంది.